వాస్తవానికి ఎండపని ఈరా అని చెప్పి కనయ్యలాల్ మాణిక్లాల్ మున్షి రాసినటువంటి పుస్తకం యొక్క సందర్భము మనం అర్థం చేసుకోవాలి. దీని కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోకపోతే ఈ పుస్తకం యొక్క విలువ మనకు అర్థం కాదు. మిత్రులారా, 1948లో సెప్టెంబర్ 17వ తారీఖున భారత సైన్యాలు ప్రవేశించాయి. నిజాం లొంగిపోయాడు. హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. ఇక్కడ నివసిస్తున్నటువంటి లక్షలాది అభాగ్య హిందువులకి అది విమోచన దినం కూడా. ఎందుకంటే మనలో చాలా మందికి తెలియదు, ఇక్కడ ఎవరైనా ఒక వ్యాయామశాల, హిందువు వ్యాయామశాల పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. హిందువు పెళ్లి ఊరేగింపు తీయాలన్నట్టయితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. దానికోసము గస్తీ నిషాన్ 53, గస్తీ నిషాన్ 53 అనేటటువంటి ఒక చట్టం ఉండేది. ఆ చట్టం ప్రకారము మొహరం నెల రోజుల్లో హిందువుల పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకంటే మొహరం శోక సమయం కాబట్టి ఆ శోక సమయంలో మీరు సుఖంగా పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఈ రకమైనటువంటి గస్తీ నిషాన్ 53 మనకి అమల్లో ఉండేది. నిజాం